హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నా పూజా విధానం చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గడప దగ్గర పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవితో సమానం కదా పొయ్యి కూడా. పొయ్యి దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తయారు చేసుకున్నాను. అమ్మవారికి ఈరోజు పులిహోర, దద్దోజనం చేశాను. అవన్నీ అయిపోయిన తర్వాత పాలు కూడా నైవేద్యంగా ఉంచాను. ఏంటి నిన్న షాపింగ్ చేసి హడావిడి చేసావు కదా, ఈరోజు ఏం చాలా సింపుల్గా పూజా విధానం ముగించేసావు అనుకుంటున్నారా? రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ ఇంటి పక్కనే చనిపోయారు. వాళ్ళు సాడ్ మూడ్లో ఉన్నప్పుడు మనం హ్యాపీ మూడ్లో పూజలు చేసుకుంటే బాగోదని నాకు చేయాలనిపించదు. కానీ మనసు అస్సలు ఊరుకోలేదు. ఫ్రైడే కదా, నిత్య దీపారాధన చేసుకుంటూ ఈరోజు పూజ చేయకుండా నా మనసు ఊరుకోలేదు. అయినా నాకు తగ్గట్టు నేను సింపుల్గా పూజా విధానం చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వారం చేసుకుందామని ఉద్దేశంతో ఈ వారం చాలా సింపుల్గా ముగించాను. ఓం శ్రీమాత్రే నమః.